ఓకే, ఈరోజు మనం స్మృతి గురించి తెలుసుకుందాం. స్మృతి అంటే మెమరీ అంటున్నాం. అసలు స్మృతి అంటే ఏమిటి? ఒక్క మాట దానికి ఒక ఉదాహరణ చెప్పి, ఒక డెఫినేషన్ చెప్పి, స్మృతిపై ప్రయోగాలను ఎవరు నిర్వహించారు, ఏ విధంగా ప్రయోగాలు నిర్వహించారో చూద్దాం. స్మృతి అంటే ఏమిటి, లేదా మెమరీ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీన్ టు బై మెమరీ అంటున్నాం. గతములో అభ్యసించినటువంటి అంశాలను యథావిధిగా జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి. ఏమంటున్నామండి? గతంలో అభ్యసించిన విషయాలను యథావిధిగా తిరిగి యథావిధిగా ఎలా అంటున్నాం? యథావిధిగా జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అంటున్నాము. ఓకేనా? గతంలో అభ్యసించినటువంటి అంశాలను తిరిగి యథావిధిగా అంటే ఏ విధంగా అయితే అభ్యసనం చేశామో అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని స్మృతి అంటాము. ఓకేనా అండి? ఏంటి స్మృతి అంటే? గతంలో అభ్యసించినటువంటి విషయాలను తిరిగి యథావిధిగా జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అంటున్నాం. ఇక్కడ అభ్యసించినటువంటి అంశాలనే కాదు, చూసినా, తాకినా, రుచికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, స్పర్శకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, దృష్టికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వాసనకు సంబంధించినటువంటి విషయాలను కూడా తిరిగి యథావిధిగా జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని చెప్పుకోవచ్చు. మరి ఈ స్మృతిపై అసలు స్మృతి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే మన శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. దేనిపై ఆధారపడి ఉంటుందండి? స్మృతి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే అవర్ ఇంట్రెస్ట్ పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అవర్ కాన్సన్ట్రేషన్ పై ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుందండి? మన యొక్క శ్రద్ధ లేదా అభిరుచి అవర్ కాన్సన్ట్రేషన్ పై ఆధారపడి ఉంటుంది. మనలో స్మృతి నిర్మాణము జరగాలి అంటే గతంలో అభ్యసించినటువంటి దానిని మనము గుర్తుంచుకోవాలంటే ఆ అభ్యసించినటువంటి అంశంపై మనము శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత లేకుండా, అవధానము లేకుండా నీవు ఎన్నిసార్లు అభ్యసించినా కూడా అది నీలో గుర్తుండదు. గుర్తుంటేనే స్మృతి జరిగినట్టు, గుర్తుంటేనే స్మృతి నిర్మాణం జరిగినట్టు. కాబట్టి మన స్మృతి అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే మన శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనం గతంలో అభ్యసనం చూశాం. మరి అభ్యసనానికి స్మృతికి మధ్య సంబంధం ఏమిటి? ఒకసారి మనం గమనించినట్లయితే అభ్యసనం గురించి నేను నిర్వచనాలకు వెళ్ళట్లేము. ఆల్రెడీ మనం అభ్యసనము అంటే ఏమిటి, అభ్యసనం నిర్వచనాలు, అభ్యసన రకాలు, అభ్యసన సిద్ధాంతాలు నేర్చుకున్నాం కాబట్టి మళ్ళీ మనం అభ్యసనంలోనికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ స్మృతికి అభ్యసనానికి మధ్య సంబంధం ఏమిటి? ఈ రెండింటి మధ్య అవినావభావ సంబంధం ఉంది. ఈ రెండు పరస్పర ఆధారాలు అని చెప్పుకోవచ్చు. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడం జరుగుతుంది. పరస్పర ఆధారాలు, ఇంటర్ డిపెండ్స్ అంటున్నాం. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్మృతి మరియు అభ్యసనం అనేటివి ఒక నాణానికి ఉన్నటువంటి, ఒక కైన్కు ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పుకోవచ్చు. సో ఈ స్మృతి మరియు అభ్యసనం అనేటివి ఒక నాణానికి ఉన్నటువంటి, ఒక కాయిన్కు ఉన్నటువంటి
ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివని చెప్పుకోవచ్చును. అదేవిధంగా మరి శృతిపై ఎవరు ప్రయోగాలను నిర్వహించినారు? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలను నిర్వహించినటువంటి వారు దేనిపై అండి? స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలను నిర్వహించినటువంటి వారు ఎవరు అంటే, స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలను నిర్వహించినటువంటి వారు హెర్మాన్ ఎబ్బింగ్హాస్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఎవరితను? మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ అంటున్నాము. స్మృతిపై మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా ప్రయోగాలను నిర్వహించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హెర్మాన్ ఎబ్బింగ్హాస్. ఈ హెర్మాన్ ఎబ్బింగ్హాస్ ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అండి? జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతడు స్మృతిపై దేనిపై ప్రయోగాలు నిర్వహించిండు? స్మృతిపై మరియు విస్మృతిపై కూడా ప్రయోగాలను శాస్త్రీయంగా నిర్వహించినాడు. ఎలా? సైంటిఫిక్ గా నిర్వహించినాడు. స్మృతి విస్మృతిపై ప్రయోగాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి లేదా ప్రయోగాలను నిర్వహించి ఆ ప్రయోగ ఫలితాలను తాను రచించినటువంటి గ్రంథంలో పొందుపరిచినాడు. మరి ఇక్కడ ఎబ్బింగ్హాస్ రచించినటువంటి గ్రంథం ఏమిటి? ఎబ్బింగ్హాస్ రచించినటువంటి గ్రంథము ఏ గ్రంథాన్ని రచించాడు అంటే ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని రచించినాడు. ఈ గ్రంథాన్ని ఏ సంవత్సరంలో రచించడం జరిగింది అంటే 1885వ సంవత్సరంలో రచించడం జరిగింది. దీన్ని తెలుగులో ఏమంటామంటే స్మృతిపై అంటాము. దీన్ని తెలుగులో ఏమంటాము అంటే స్మృతిపై అంటాము. సో ఇక్కడ హెర్మాన్ ఎబ్బింగ్హాస్ మొట్టమొదటిసారిగా స్మృతి మరియు విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలను నిర్వహించాడు. ఆ ప్రయోగ ఫలితాలను తాను రచించినటువంటి గ్రంథము అయిన ఆన్ మెమరీ అనే గ్రంథంలో పొందుపరిచినాడు. ఎబ్బింగ్హాస్ ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని ఏ సంవత్సరంలో రచించాడు అంటే 1885లో రచించాడు. దీనిని తెలుగులో ఏమంటున్నామంటే స్మృతిపై అంటున్నాం. మరి ఈ ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని ఒక విధంగా పేర్కోవచ్చు. గతంలో ప్రశ్న అడగడం కూడా జరిగింది. చూడండి, ఎబ్బింగ్హాస్ ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథము కూడా అడగడం జరిగింది. ఏ గ్రంథం రచించాడండి? ఆన్ మెమరీ. ఏ సంవత్సరంలో రచించాడు? 1885లో. ఈ గ్రంథం ఏ సంవత్సరంలో రచించాడని కూడా గతంలో ప్రశ్న అడిగినాడు. మరి ఈ గ్రంథానికి ఒక పేరున్నది. ఏంటిది అంటే ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా పేర్కోవచ్చు. మైలురాయిగా ఎరా ఆఫ్ ద స్టోన్ అంటాం, మైలురాయిగా పేర్కొంటాము. ఏ గ్రంథాన్ని పేర్కొంటామండి? గతంలో ఈ ప్రశ్న కూడా అడిగినాడు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి సార్ అంటే, చూడండి, మనం ఇక్కడ స్మృతి విస్మృతి అనేటువంటి
పాఠ్యాంశము అతి చిన్నది, వాస్తవంగా అతి చిన్నది. కానీ మీకు టెట్లో మాత్రం ఇందులోకి వెళ్ళి 3 మార్కులు అడగడం జరుగుతుంది. 3 మార్కులు అడగడం జరుగుతుంది. స్మృతి కానీ విస్మృతి కానీ ఈ 2 అంశాల నుంచి కనీసము 3 మార్కులు అడుగుతున్నాడు. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని బాగా చదవగలిగితే 3కు 3 మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఈ ప్రశ్న కూడా అడగడం జరిగింది. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా పేర్కొన్నటువంటి గ్రంథము ఏది అని అడిగిందండి. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా పేర్కొన్నటువంటి గ్రంథము ఏమిటంటే ఆన్ మెమరీ అని పేర్కొనవచ్చును. ఇది ఎవరికి సంబంధించినటువంటి అంశము అంటే ఎబ్బింగ్హాజ్కు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా మరి ఎబ్బింగ్హాజ్ స్మృతిపై ప్రయోగాలను నిర్వహించిండని చెప్పాను. ఎబ్బింగ్హాజ్ స్మృతిపై మరియు విస్మృతిపై ప్రయోగాలను నిర్వహించాడు. ఎలా నిర్వహించాడు అంటే తనపై తానే ప్రయోగాలను నిర్వహించుకున్నాడు. అర్ధరహిత అక్షరాలను ఉపయోగించి, అర్ధరహిత అక్షరాలను, ఎలాంటి అక్షరాలను ఉపయోగించండి? అర్ధరహిత నాన్ సెన్స్ వర్డ్స్ అంటాం, వీటిని నాన్ సెన్స్ వర్డ్స్ అంటాం. అర్ధరహిత అక్షరాలను ఉపయోగించి తనపై తానే ప్రయోగాలను నిర్వహించుకున్నాడు. తనపై తానే ప్రయోగాలను నిర్వహించుకున్నాడు. ఎలాంటి అక్షరాలను తీసుకున్నాడు? నాన్ సెన్స్ వర్డ్ని తీసుకున్నాడు. మరి ఎవరిపై ప్రయోగాలు చేశాడు? ఇతరులపై చేసిండా, పిల్లలపై చేసిండా, ఎవరిపై చేసిందంటే తనపై తానే చేసుకున్నాడు. మరి ప్రయోగాలను నిర్వహించడానికి ఒక ల్యాబొరేటరీ కావాలి, ఒక ప్రయోగశాల కావాలి. కాబట్టి ఇతడు ఇలా చూడండి, ఒక్క నిమిషం ఇక్కడ. ఎబ్బింగ్హాజ్ తనపై తాను అర్ధరహిత అక్షరాలను ఉపయోగించి ప్రయోగాలను చేసుకుండగా అండి. ఇలా ఎబ్బింగ్హాజ్ తనపై తానే అర్ధరహిత అక్షరాలను ఉపయోగించి ప్రయోగాలను చేసుకోవడాన్ని ఆత్మావలోకన పద్ధతి అంటారు. ఆత్మావలోకన పద్ధతి అంటారు. ఎవరైనా కూడా తనపై తానే ప్రయోగాలను నిర్వహించుకుంటే ఏమంటామంటే ఆత్మావలోకన పద్ధతి అంటాం. ఎబ్బింగ్హాజ్ కూడా స్మృతిపై విస్మృతిపై ప్రయోగాలను నిర్వహించేటప్పుడు తనపై తానే నిర్వహించుకున్నాడు. కాబట్టి ఏ పద్ధతిని ఉపయోగించాడు? ఆత్మావలోకన పద్ధతిని ఉపయోగించాడు. మరి ఆత్మావలోకన పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు? ఉపయోగించింది ఏమో ఎబ్బింగ్హాజ్, కానీ దీనిని ప్రతిపాదించింది మాత్రము, ఆత్మావలోకన పద్ధతిని రూపొందించింది లేదా ప్రతిపాదించింది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఆత్మావలోకన పద్ధతి అంటే ఏమిటంటే ఏదైనా ఒక విషయంపై తనపై తానే ప్రయోగాలను నిర్వహించడాన్ని ఆత్మావలోకన పద్ధతి అంటారు. సో ఎబ్బింగ్హాజ్ తనపై తాను ప్రయోగాలను నిర్వహించేటప్పుడు ఆత్మావలోకన పద్ధతిని ఉపయోగించాడు. కానీ ఆత్మావలోకన పద్ధతి యొక్క రూపకర్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మరి ఎబ్బింగ్హాజ్ తనపై తాను ప్రయోగాలను నిర్వహించుకోవడానికి ఒక ప్రయోగశాలను స్థాపించినాడు. దానినే సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అంటారు. దానినే ఏమంటామంటే సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని పిలుస్తాం. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దీన్ని ఎవరు స్థాపించారు లేదా దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఎబ్బింగ్హాజ్. మనోవిజ్ఞాన శాస్త్రంలో
కేవలము 3 ల్యాబొరేటరీలను మాత్రమే స్థాపించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మనకు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వూంట్ అని చెప్పుకుంటాం. విల్హెల్మ్ వూంట్ది కూడా జర్మనీ దేశమే. వూంట్ ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసిండు. వూంట్ ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసిండు. ఎందుకోసము ఏర్పాటు చేయడం జరిగింది అంటే వ్యక్తి యొక్క చేతనత్వాన్ని అధ్యయనం చేయడానికి ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వూంట్ను మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ స్మృతి విస్మృతిపై ప్రయోగాలను నిర్వహించడానికి ఎబ్బింగాస్ సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసినాడు. అదేవిధంగా ఈ విధంగా ఎబ్బింగ్హాస్ తనపై తాను అర్ధరహిత అక్షరాలను ఉపయోగించుకొని ఆత్మవలోకన పద్ధతి ద్వారా ప్రయోగాలను నిర్వహించడం జరిగింది. ఆ ప్రయోగాలను ఏ ల్యాబ్లో నిర్వహించిందంటే సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ స్మృతి విస్మృతిపై ప్రయోగాలు చేసినటువంటి మరొక వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. స్మృతి విస్మృతిపై ప్రయోగాలను నిర్వహించినటువంటి మరో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇంతకుముందుకే చెప్పుకున్నట్టు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆల్రెడీ మనకు గతంలో అనేక సందర్భాల్లో రావడం జరిగింది. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఎవరు అంటే ఇతడు బ్రిటన్ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు అనువంశికతావాది అని గతంలో చెప్పుకోవడం జరిగింది. బ్రిటన్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు అనువంశికతావాది అని పేర్కోవడం జరిగింది. ఇతడు కూడా స్మృతిపై ప్రయోగాలను నిర్వహించిండు. ఇతడు స్మృతిపై ప్రయోగాలను నిర్వహించడానికి ఒక మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసిండు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏర్పాటు చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల మానవమితి ప్రయోగశాల అంటాం. మానవమితి ప్రయోగశాల అంటాం. దీన్నే ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ అని పిలుస్తాం. దీన్నే ఏమని పిలుస్తామండి? తెలుగులో అయితేనేమో మానవమితి ప్రయోగశాల అంటాం. ఇంగ్లీష్లో అయితేనేమో ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ అంటున్నాం. ఈ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి అందులో స్మృతిపై ప్రయోగాలను నిర్వహించడం జరిగింది. స్మృతిపై ప్రయోగాలను నిర్వహిస్తే ఆ ప్రయోగ ఫలితాలను ఒక గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఆ గ్రంథమే ఏమిటి అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథము An inquiry into human faculty and its డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం. సో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథం An Inquiry into Human Faculty and Its Development. ఈ గ్రంథాన్ని ఎప్పుడు రచించడం జరిగిందంటే 1883లో రచించాడు. సో ఇక్కడ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ స్మృతిపై ప్రయోగాలను నిర్వహించి ఆ ప్రయోగ ఫలితాలను An Inquiry into Human Faculty and Its Development అనేటువంటి గ్రంథంలో పొందుపరిచినాడు. గతంలో ఈ గ్రంథం మీద కూడా ప్రశ్నలు రావడం జరిగింది. An Inquiry into Human Faculty and Its Development గ్రంథ రచయిత అని ప్రశ్న రావడం జరిగింది.
సో అంతేకాదు ఇయర్ను కూడా అడిగారు, ఏ సంవత్సరంలో రచించాడు అని కూడా అడగడం జరిగింది. ఒక సైడ్ ఏమో ఎగ్జామినేషన్లో జతపరచమైనటువంటి రూపంలో ఒక సైడ్ గ్రంథాలు, మరొక సైడ్ సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథంలో గాల్టన్ తన ప్రయోగ ఫలితాలను పొందుపరచడం జరిగింది. ఇదే గ్రంథం కాకుండా గాల్టన్ రచించినటువంటి గ్రంథం మరొక గ్రంథం కూడా ఉంది, ద హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథం కూడా ఉంది. ద హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథం కూడా ఉంది. 1869 చెప్పుకున్నాం ఇది గతంలోనే. సో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథాలు ఈ రెండు గ్రంథాలు. కానీ స్మృతికి సంబంధించినటువంటి గ్రంథం లేదా స్మృతిని తెలియజేసేటువంటి గ్రంథం మాత్రం ఇక్కడ ఏమిటంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, రిటన్ ఇన్ 1883. సో ఇది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్కి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా ఇంతకుముందు గతంలో చెప్పినట్టు ఆత్మావలోకన పద్ధతి యొక్క రూపకర్త, ఆత్మావలోకన పద్ధతి రూపకర్త కూడా ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అని చెప్పుకోవచ్చు. ఇలా వ్యక్తి తనపై తాను ప్రయోగాలు నిర్వహించుకోవడాన్ని ఏమంటామంటే ఆత్మావలోకన పద్ధతి అంటాము, ఆత్మావలోకన పద్ధతిగా పేర్కొంటాము. ఇది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్కి సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి మనము నిర్వచనాలను గమనించుదాం. మరి స్మృతికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏమిటి? ఒకటి, గతంలో ఇంత ముందుకు చెప్పినట్టుగా గతానుభవాలను లేదా గతంలో అభ్యసించిన అంశాలను తిరిగి అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు. ఇది కామన్ డెఫినేషన్ అండి. గతానుభవాలను అంటే మనము ఏ అంశంలో అనుభవాన్ని పొందినా కూడా అంటే ఏంటి, మనము జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలను, లేదా గతంలో మనము అభ్యసించినటువంటి అంశాలను తిరిగి అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని, అంటే ఏ విధంగా అయితే అభ్యసనం చేశామో అదే విధంగా తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమంటున్నాం? ఇక్కడ స్మృతి అంటున్నాం. అదేవిధంగా స్మృతికి సంబంధించినటువంటి నిర్వచనాలను కొంతమంది మనకు చెప్పడం జరిగింది. అవి ఏమిటి అంటే ప్లాటో చెప్పినటువంటి నిర్వచనం ఏంటో ఒకసారి మనం గమనించుదాం. మానవుని మనస్సు లేదా మానవుని మెదడు ఒక లక్క ముద్ద లాంటి పదార్థ రూపంలో ఉంటుంది. ఏమన్నాడండి తను? మానవుని మెదడు ఒక లక్క ముద్ద లాంటి పదార్థము. ఇది వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఈ లక్క ముద్ద లాంటి పదార్థంలో కూడా వైయక్తిక భేదాలుంటాయి. వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక అంశం ఇందులో పేర్కొన్నాడు. మన అనుభవాలు ఈ లక్క ముద్దపై ముద్రించబడతాయి. మన యొక్క అనుభవాలు ఎక్కడ ముద్రించబడతాయి అంటే ఈ లక్క ముద్దపై లేదా లక్క ముద్దలో ముద్రించబడతాయి. ఈ ముద్రించబడినటువంటి అనుభవాలు మన సమస్యను పరిష్కరించుకోవడానికి
మన సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడేదే స్మృతి అని పేర్కోవడం జరిగింది. ప్లాటో చెప్పినటువంటి నిర్వచనం ఏంటండి? మానవుని మనస్సులో లేదా మెదడు అనేది ఒక లక్క ముద్ద లాంటి పదార్థము. అది వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. మన అనుభవాలు ఈ లక్క ముద్ద లాంటి పదార్థంలో ముద్రించబడతాయి. ఈ ముద్రించబడినటువంటి అనుభవాలు మన సమస్యను పరిష్కరిస్తాయి అని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా అరిస్టాటిల్ ఇక్కడ ఏం పేర్కొన్నాడంటే గతము, 3 నిర్వచనాలు చెప్పిండు. గతము స్మృతి అనేది, ఫాస్ట్ ఏంటిది ఇక్కడ? స్మృతి అనేది వర్తమానము అవధానము అని, అటెన్షన్ అని, భవిష్యత్తు నిరీక్షణ అని పేర్కొన్నాడు. సో అరిస్టాటిల్ చెప్పినటువంటి నిర్వచనం ఏమిటంటే గతము స్మృతి, వర్తమానము అవధానము అటెన్షన్. స్మృతి అంటే ఇక్కడ ఏమంటున్నాం? మెమరీ అంటున్నాం. అవధానము అంటే అటెన్షన్ అంటున్నాం. భవిష్యత్తు అనేది నిరీక్షణ అంటే వెయిటింగ్ అంటున్నాం. వెయిటింగ్. సో గతము స్మృతి, వర్తమానము అవధానము, భవిష్యత్తు నిరీక్షణ అని పేర్కొన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్ స్టౌట్ మునుపు నేర్చుకున్న అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడమే అని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా రైబర్న్ గత అనుభవాలను మెదడులో స్థిరీకరించుకొని గత అనుభవాలను మెదడులో స్థిరీకరించుకొని ఇక్కడ ఒక అంశం తీసుకున్నాను. స్థిరీకరించుకొని అవసరమైనప్పుడు చేతనంలోనికి తీసుకురావడమే స్మృతి అని రైబర్న్ పేర్కొన్నాడు. గత అనుభవాలను మెదడులో స్థిరీకరించుకొని అవసరమైనప్పుడు చేతనంలోనికి తీసుకురావడమే స్మృతి అని రైబర్న్ పేర్కోవడం జరిగింది. ఇవి స్మృతికి సంబంధించినటువంటి నిర్వచనాలు. ఇంకపోతే స్మృతి నిర్మాణంలో దశలు. స్మృతి నిర్మాణంలో ప్రధానంగా 3 దశలు గలవు. ఇవి చూడండి. జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి సమాచారం కానివ్వండి, సంవేదనలు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి సమాచారం లేదా అనుభవాలు లేదా ఉద్దీపనలు ఇవి మెదడులో ముద్రలుగా ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించినటువంటి సమాచారం మెదడులో ముద్రలుగా ఏర్పడతాయి. ఎలా ఏర్పడ్డాయి? మనం జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించినటువంటి